నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుడు నూతన సంవత్సరం ఫిబ్రవరి మాసములో పరిశుద్ధ ఆదివారములో మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 22, 23 కూడా చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ దినం మన ధ్యానాంశము, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం పొందేటువంటి 7 ధన్యతలు మనం చూసుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం పొందే 7 ధన్యతలు. లోకములో జీవిస్తున్నప్పుడు నీవు, నేను, మనము అందరితో కలిసి జీవిస్తున్నామనేటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలా. మనం చెప్పుకుంటుంటాము కూడా లోకములో మేము జీవిస్తున్నామని. అయినా లోకములో జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు సైతం ప్రమాణం చేసినటువంటి వారుగా ఉంటారు. ఒకరినొకరు విడిపోతుంటారు. కాబట్టి ప్రాణ స్నేహితులు సైతము అని చెప్పుకునేటువంటి వారు విడిపోతూ ఉంటారు. లోకము పరిస్థితులు సరిగా ఉండవు. సమాధి వరకు నీతో నేను కలిసి ఉంటానని ప్రమాణములు చేసినటువంటి భార్యాభర్తలు సైతము లోకంలో విడిపోతుంటారు. అందువలనే ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు దూరం అవుతుంటారు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండుననేటువంటి మాట మనం చూస్తాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరమగలిగే ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడీకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి లోకములో ఒకరికొకరు ప్రమాణములు చేసి భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు సైతము విడిపోతుంటారు, తోడుగా ఉండరు. అయితే స్నేహితులు కూడా ఒకరికొకరు తోడుగా ఉండరు, విడిపోతుంటారు. యెహోవా దేవుడైతే యెహోషువతో చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానని. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, జడియవద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని. అదే విషయాన్ని యెషయా భక్తుడు కూడా 41వ అధ్యాయములో 10వ వచనములో చూస్తే, నీకు తోడై ఉన్నాను, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అంటాడు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరు వదిలిపోయినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు తోడుగా లేకపోయినా యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము పొందేటువంటి ఈ 7 ధన్యతలు గురించి మనము ఆలోచన చేయాలా, ధ్యానించుకోవాలా. సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు, ఎవరికి ఆయన తోడుగా ఉంటాడంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాను అని సెలవిస్తున్నాడు సొలొమోను భక్తుడు. కాబట్టి దిగులు పడకము,
నేను నిన్ను బలపరచును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనునని యెషయా భక్తుని ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు వచ్చేటువంటి 7 ధన్యతలు ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనములో అక్కడ ఈ దేశమందు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదనని చెప్పినటువంటి మాటను మనం చూసినట్టయితే ఆ దేశమందు పరవాసిగా ఉంటున్నాడు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు వచ్చింది. ఆ సమయంలో ఇస్సాకుతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. గెరారులో ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకును ఆయన యుద్ధకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యెహోవా ప్రత్యక్షమై ఇస్సాకుతో అంటున్నాడు, నీవు ఐగుప్తునకు వెళ్ళవద్దు, నేను చెప్పిన చోట నివసించుము, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించాడు యెహోవా దేవుడు ఆయన చెప్పినట్టుగా. మంచి చదువు, మంచి ఉద్యోగము, మంచి కారు, మంచి ఇల్లు, ధనము, ధాన్యము, బంగారు, డబ్బు, గౌరవము, ఒకవేళ పేరు ప్రత్యక్షమైనటువంటి అన్ని నీకు కనబడుతూ ఉండవచ్చు. పేరు ప్రఖ్యాతులను పొంది ఉండవచ్చు. పేరు ప్రతిష్టలు నీకు కలిగి ఉండవచ్చు. అది ఆశీర్వాదము కాదు. దేవుని తోడు ఉంటేనే అది నీకు ఆశీర్వాదం అనే విషయం గమనించాలా. అందువలనే యెషయా భక్తుడు అంటాడు 43వ అధ్యాయము 1-2 వచనాల్లో యెహోవా యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో భయపడవద్దు, నీవు నా సొత్తు అంటున్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించినటువంటి వాడుకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుమంటాడు. కాబట్టి దేవుని తోడు ఉంటే ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి. కాబట్టి అక్కడ చూస్తే ఏమంటున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను అంటాడు. ఆయన తోడు ఉన్నట్లయితే మనకు విమోచన దొరుకుతుందనే విషయం కూడా మనం గమనించాలా. ఇక్కడ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చు అంటాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఇస్సాకుతో అంటున్నాడు, నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. అంతేకాదు విమోచిస్తానని యాకోబుతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 8వ వచనంలో ఇర్మీయా గ్రంథములో ఆయన విడిపించను, విడుదల కలిగిస్తాను అంటున్నాడు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. తర్వాత ఇక్కడ మొట్టమొదటి ఇస్సాకుతో ఆశీర్వదిస్తానంటున్నాడు. రెండవదిగా యాకోబుతో విమోచిస్తానంటున్నాడు. ఇక్కడ ఇర్మీయా భక్తునితో ఏం చెప్తున్నాడంటే విడిపిస్తానంటున్నాడు. వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. అదే ఇర్మీయా గ్రంథములో 30వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ రక్షిస్తాను అనేటువంటి మాట అంటున్నాడు. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. రక్షించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నానని సెలవిస్తున్నాడు. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమకూర్చాను అంటున్నాడు. నేను సమూల నాశనం కూడా చేస్తానంటున్నాడు. వారిని సమకూర్చి సమూల నాశనం చేస్తానని సెలవిస్తున్నాడు. నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షించదును అంటాడు. కాబట్టి రక్షిస్తానని చెబుతూ మితముగా నిన్ను శిక్షిస్తానంటున్నాడు. మనము చేసేటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలను బట్టి రక్షిస్తానని వాగ్దానం చేస్తూ నీవు చేసినటువంటి కార్యాలను బట్టి నిన్ను మితముగా శిక్షిస్తానంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలా. దేవుని విషయములు
మనం జాగ్రత్తగా జీవించాల. అంటే ఇర్మీయా గ్రంథములోనే 20 అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే విజయమును కలిగిస్తాను అంటున్నాడు. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపు వారి యుక్తిగా జరుపుకొనగలరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరవబడని నిత్య అవమానము పొందుదురు అంటాడు. కాబట్టి మనకు విజయం కలిగిస్తున్నాడు, మన శత్రువులకు అవమానము కలిగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనము తెలుసుకోవాలా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం చూస్తే నిన్ను విడవను నిన్ను ఎడబాయనంటాడు. నిన్ను విడవను నిన్ను ఎడబాయనంటాడు. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందకము. ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్తున్నాడు, ఎడబాయను, భయపడకము, విస్మయమందకము అని. కాబట్టి అతనితో చెప్తున్నటువంటి మాట మనం గమనించుకోవాలా. మోసేతో అంటున్నాడు, యెహోషువతో అంటున్నాడు ఈ మాటలు. కాబట్టి మనము కడు జాగ్రత్తగా దేవుని తోడు మనకు ఉంటే అనేకమైనటువంటి ధన్యతలు దేవుడు మనకు అనుగ్రహిస్తాను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలన్నమాటగా. 20 గ్రంథము 15వ అధ్యాయం 20 వచనములు కూడా రక్షించును, విడిపించును అంటాడు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టు జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదును అంటాడు. ఎట్లా నియమిస్తానంటున్నాడు? ఇత్తడి ప్రాకారముగా. మనము ఇటుకలతో ప్రాకారము కట్టుకుంటాం, కాంపౌండ్ వారు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను అంటాడు. ఇత్తడి ప్రాకారముగా అంటే గట్టిదైనటువంటి ప్రాకారం, ఇత్తడి ప్రాకారం, ఇనుము కాదు, ఇత్తడి ప్రాకారముగా, ఎంతో విలువైనదిగా నిన్ను, నీకు చుట్టూ ప్రాకారం, పడగొట్టు జాలన్నటువంటి ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించదని చెప్తున్నాడు. ఇక రెండవదిగా మనం చూస్తే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనములో ఆయన తోడు మనకు ఉంటే ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఆయన మనలను కాపాడుతానని సెలవిస్తున్నాడు. యెహోవా యాకోబుతో చెప్పినటువంటి మాటలు ఇవి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును అని మాట్లాడుతున్నాడు యాకోబుతో. కాబట్టి రెండవ ధన్యత ఏంటంటే ఆయన కాపుదల ఇస్తాడు, కాపాడుతాడు. చూడండి, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 6వ వచనంలో యెహోవా సాధువులను కాపాడువాడు అంటాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఆయన కాపాడుతాడు. రెండవ ధన్యత ఇది. తర్వాత 145వ కీర్తన 8వ వచనంలో కూడా యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అంటాడు. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారినందరినీ కూడా ఆయన కాపాడుతానంటున్నాడు. కాబట్టి ఆయన మనం ప్రేమించాలా. ఆయన మనం ప్రేమించినట్టయితే ఆయన తప్పక మనల్ని కాపాడుతాడు. 146వ కీర్తన 9వ వచనంలో యెహోవా పరదేశులను కాపాడువాడు. మనం పరదేశులుగా ఉంటున్నాము లోకములో. మనం ఎప్పుడైనా పరలోకమునకు వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాము. కాబట్టి మనము నివసించేటువంటి ఈ లోకము పరదేశం అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు. కాబట్టి ఆయన మనలను కాపాడేటువంటి వాడిగా ఉంటున్నాడు. 121వ కీర్తన 8వ వచనంలో నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడును అంటాడు. ఆయన ఇచ్చేటువంటి రెండవ ధన్యత అదే. 121వ కీర్తన
7వ వచనములో కూడా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునంటాడు. ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడునంటాడు. 34వ కీర్తన 20వ వచనములో కూడా ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనలను కాపాడుతాడు. ఆయన తోడు ఉంటే, ఆయన తోడు మనకు ఉంటే ఆయన మనలను కాపాడడము, మన ఎముకలన్నిటినీ కాపాడడము, ఒకటి కూడా ఆయనను విరిగిపోకుండా ఆయన మనకు సంరక్షణను కలిగిస్తాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 23వ వచనములో యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. కాబట్టి ప్రభువు మీద మనము గొప్ప విశ్వాసం కలిగి ఉంటే ఆయన తోడు మనకు ఉంటుంది. ఆయన తోడు ఉన్నప్పుడు యెహోవా మనను కాపాడుతాడు. ఇక 3వ ధన్యతను మనం చూసే ఆదికాండము 39వ అధ్యాయం 3వ వచనములో అన్ని విషయములో కూడా సఫలత కలిగిస్తాడంట. అన్ని విషయములో కూడా మనకు సఫలత. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అతనికి యోసేపునకు అయితే తోడై ఉన్నాడు. ఎవరు? యోసేపునకు తోడై ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. యోసేపునకు యెహోవా తోడుగా ఉన్నందున పోతీఫరు ఇంటిలో బానిసగా ఉన్న యెహోవా యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని ఆశీర్వదించాడు. ప్రతి కార్యము కూడా సఫలము చేస్తున్నాడు. ప్రతి కార్యము కూడా సఫలము చేస్తున్నాడు. కారణం ఏమిటంటే యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు. ఆయన బానిసగా వాళ్ళ అన్నలు అమ్మివేసినప్పటికీ కూడా అక్కడ పోతీఫరు ఇంటిలో ఉన్న యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని యెహోవా దేవుడు ఆశీర్వదించినట్టుగా చేసిన ప్రతి కార్యము కూడా సఫలత కలిగిస్తున్నాడు. అందువలనే కీర్తనాకారుడు 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించు వారు ధన్యులు అంటాడు. ప్రతి విషయములు కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అంటాడు. కాబట్టి దేవుని తోడు మనకు ఉంటే తప్పనిసరిగా మనం చేసే ప్రతి పని కూడా దేవుడు సఫలతను మనకు అనుగ్రహిస్తాడు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనములో నీ ఆలోచన సఫలము చేయును, నీ ఆలోచనను సఫలము చేయనంటాడు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అంటాడు. ప్రతి ఆలోచన దేవుని చిత్తమైతే ఆయన సఫలపరుస్తాడు అనే విషయం మనము గమనించుకోవాలి. 138వ కీర్తన 8వ వచనంలో యెహోవా నీ చేతి కార్యములను సఫలము చేయనుంటాడు. యెహోవా నీ చేతి కార్యాలను సఫలము చేస్తాడంట. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని కీర్తనకారుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథములో 16వ అధ్యాయం 3వ వచనంలో నీ ఉద్దేశములు సఫలము చేయును, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటాడు. నెహెమ్యా గ్రంథములో కూడా మనము చూసే పాత నిబంధన భాగములో 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే నెహెమ్యా గ్రంథములో యెరూషలేము ప్రాకారము కట్టు కార్యక్రమమును యెహోవా సఫలము చేసినట్టుగా మనం చూస్తాం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మాకు భాగమైనను
స్వతంత్రత అయినను జ్ఞాపకం సూచన లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని అంటున్నాడు ఇక్కడ నెహెమ్యా భక్తుడు. యెరూషలేం ప్రాకారము పడగొట్టినటువంటి శత్రువులను బట్టి యెహోవా సన్నిధిలో ప్రార్థించి ఆ కార్యక్రమం చేయటకు పూనుకున్నాడు. ఆ కార్యక్రమము సంపూర్తి చేయడానికి యెహోవా ఆ కార్యమును సఫలము చేసినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథములో 26వ అధ్యాయం 12వ వచనంలో మా పనులన్నిటినీ సఫలము చేయము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు యెషయా భక్తుడు. యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు తోడుగా మనకున్నట్లయితే మన ప్రతి కార్యమును కూడా ఆయన సఫలపరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలా. ఇక 4వ ధన్యతను మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనములో ఆయన తోడు ఉంటే ఏమి కూడా తక్కువ కాదు అంటాడు. ఆయన తోడు ఉంటే ఏది కూడా తక్కువ కాదు. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగముతో ఏమి కూడా వారికి తక్కువ కాలేదు. ఏమి కూడా వారు నడిచిన మార్గములో ఆయన ఏమీ తక్కువ చేయలేదు. 40 దినములు వారు కానాను వెళ్ళి చూచుకుని వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేశారు. అక్కడ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, అక్కడ మనము కట్టనటువంటి ఇల్లు, వేయనటువంటి ద్రాక్ష తోటలు, తవ్వనటువంటి బావులు ఉన్నాయి. మనకు సమస్తము కూడా అక్కడ యెహోవా దేవుడు సమకూర్చి ఆ కానానులో ఉన్నటువంటి కనానీయులను తోలివేశాడు. మనం అక్కడికి వెళ్లి సురక్షితంగా ఉండగలమని చెప్పినప్పుడు అనేకులు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారిని తిరిగి అరణ్యములో 40 దినములు వారు సంచరించి చూచి వచ్చినటువంటి మాటలు విననందున, తిరుగుబడినందున వారిని 40 సంవత్సరం అరణ్యములో తిరిగి తిప్పి చివరికి వారిని కనానుకు తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ విధేయత వలన వారు అనేకమైన ఇబ్బందులు ఇశ్రాయేలు పడ్డారు. అయినప్పటికీ అక్కడ దేవుడు మీకు తోడై ఉంటాను, మీకేమీ తక్కువ కాదని వారికి సెలవిచ్చాడు. అరణ్య యాత్రలో అంతా కూడా వారిని అనేక విధాలుగా సంరక్షించాడు. చూడండి, నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయం 21వ వచనములో ఇశ్రాయేలీయులకు అరణ్య యాత్రలో ఏమీ తక్కువ కాకుండా యెహోవా వారిని సంరక్షించినట్లుగా మనం చూస్తున్నాం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితే వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. అలాగా వారిని సంరక్షిస్తూ ఉన్నాడు. వారికి ఏమి తక్కువ కాకుండా వారిని కాపాడాడు. ఆయన తోడు ఉంటే ఏమి కూడా తక్కువ కాదు మనకు కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనములో మన్నా ఆహారము వారికి తక్కువ కాకుండా దయచేశాడు. పరలోకపు మన్నా అది, పరలోకములో దేవదూతలు తినేటువంటి ఆహారం. చూడండి, నిర్గమకాండం 16-18 వచనములో వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్నటువంటి వారికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి అంటాడు. పరలోకపు మన్నాను వారికి కురిపించాడు. ఒక ఓమేరు అంటే ఇంచుమించు 3.5 సేర్లు. ఒక ఓమేరు అంటే 3.5 సేర్లు. కాబట్టి ఆ విధంగా పరలోకపు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చాడు. చూడండి, వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చున్న వారికి ఎక్కువ, తక్కువగా కూర్చున్న వారికి తక్కువ కాకుండా వారికి భోజనం సమకూర్చారు. కాబట్టి దేవుని తోడు మనకు ఉంటే ఏది తక్కువ కాదు. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనములో
దావీదు రాజు ఆస్తి పాస్తులు మనుషులను అమాలేకీయులు దోచుకొని పోయి దానిని ఏమీ తక్కువ కాకుండా యెహోవా దావీదుకు సహాయపడి రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు రాజు యొక్క ఆస్తి పాస్తులను మనుషులను అమాలేకీయులు దోచుకొని పోయారు. అయితే యెహోవా దేవుడు తిరిగి దోచుకొని పోయిన దానిని ఏమాత్రం తక్కువ కాకుండా తిరిగి ఆయనకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనంలో ఇలాగు దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానినంతటిని కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. కాబట్టి దేవుని తోడు దావీదుకున్నది కాబట్టి ఏది కూడా దోచుకొని పోయినటువంటి ప్రతి దానిని తిరిగి తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆది కాండము 39వ అధ్యాయం 2వ వచనములో యోసేపుకు దేవుడు తోడుగా ఉండగా వర్ధిల్లుచు తన యజమానుడైనటువంటి ఐగుప్తుని ఇంటిలో ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి ఐగుప్తుని ఇంటిలో ఆయన వర్ధిల్లుతున్నాడు. తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఆయన ఉండి ఐగుప్తుని కూడా ఆయన తోడుగా యెహోవా ఉన్నందున ఆయన వర్ధిల్లాడు. ఆయన యజమానుడు కూడా వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథములో 4వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే సొలొమోను రాజునకు భోజన విషయములో యెహోవా ఏమీ తక్కువ చేయలేదంట. ఆయన తోడు ఉంది కాబట్టి సొలొమోనుకు భోజన విషయంలో ఏది కూడా తక్కువ చేయలేదు. ఆయన దగ్గరకు అనేకమైనటువంటి రాజులు మంత్రులు వస్తున్నప్పుడు ఆయన భోజన బల్లలో ఏది తక్కువ కాకుండా ఆయన సమకూర్చేట్టుగా మనం చూస్తున్నాం. మరియు రాజైనటువంటి సొలొమోనునకును రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికీ ఏమీయో తక్కువ కాకుండా అధికారుల్లో ఒకడు తాను నియమింపబడిన మాంసమును బట్టి ఆహారము సంగ్రహమును చేయించు వచ్చెను, ఏది తక్కువ కాకుండా. అదే రాజుల గ్రంథము 1 రాజులు 4వ అధ్యాయం 22-23 వచనాల్లో ఒక దినపు సొలొమోను రాజు యొక్క భోజనము ఖర్చును గురించి తెలియజేస్తున్నాడు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంత అనగా 600 తులముల సన్నపు గోధుమల పిండియు 1200 తూముల ముతక పిండియు కొవ్విన ఎడ్లు 10 విడి ఎడ్లు 20 మరియు 100 గొర్రెలు ఇవియుగాక ఎర్ర దుంపలు జింకలు కొవ్విన బాతులు తేబడెను. 600 తూముల సన్న గోధుమ పిండి, ఒక తూము అంటే 39.5 లీటర్లు, 1200 తూముల ముతక పిండి. ఈ విధంగా ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు సొలొమోనుకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 14వ వచనంలో సారేపతు విధవరాలు ఏలియాకు తన దగ్గర ఉన్న కొంచెము పిండితో ఒక చిన్న రొట్టె ముక్కను చేసి మొదట రొట్టెను ప్రవక్తకు ఇవ్వగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. కరువు తీరు వరకు అనేక దినములు ఆమె భోజనము చేసినట్టుగా మనం చూస్తున్నాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్టు మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. కాబట్టి దైవ సేవకులకు మొట్టమొదటి అప్పము ఇచ్చినందువలన దేవుడు ఆమెను దీవించాడు. కరువు తీరే వరకు కూడా ఆమెకు సమృద్ధిని ఇచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా దైవ సేవకులకు ఇచ్చే విషయంలో వెనకాడకూడదు.
కాబట్టి నీవు ఆశీర్వదించబడాలంటే దైవ సేవకుల పట్ల నీవు ఇచ్చే విషయంలో వెనుకాడకూడదనే విషయం గమనించాల. ఇక 5వ ధన్యతను మనం చూసినట్టయితే యెహోవా తోడు ఉంటే భయము కలగదంట. యెహోవా తోడు ఉంటే భయము కలగదు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోషువతో ఇట్టెనను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా తోడు ఉంటే ఆనాడు హాయి పట్టణాన్ని యెహోషువ జయించినట్టుగా సాతానును మనము జయించగలుగుతాం. అయితే యెహోవా తోడు మనకు ఉండాలా. దేవుని తోడు మనకు ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి భయాన్ని పారద్రోలుతాడు. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో 6 జాతుల వారు ఇశ్రాయేలీల మీద యుద్ధమునకు రాగా యెహోవా యెహోషువతో చెబుతున్నాడు, భయపడుకుమని, వారిని నీకు అప్పగిస్తారని చెప్పాడు. చూడండి 6వ వచనంలో, యెహోవా వారికి భయపడుకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరించబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించదను. నీవు వారి గుర్రముల గురికాలు నరమును తెగ కోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా తోడు ఉంటే మనకు భయము ఉండదు అని తెలియజేస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాముతో కూడా యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుము అని చెప్తున్నాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అభయమిస్తున్నాడు. దేవుని తోడు మనకు ఉంటే దేవుడు మనకు అభయాన్ని ఇస్తాడు, భయపడవద్దని. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనములో కూడా దేవదూత హాగరుతో మాట్లాడుతూ ఉంది, భయపడవద్దు. దేవదూత తెలియజేస్తున్నారు ఏమని, భయపడవద్దని. దేవుడు ఆ చిన్నవాడిని మొరవినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. అబ్రహాము శారా మాటలు విని హాగరు కుమారుడు ఇస్మాయిలును బెర్షెబా అరణ్యములో వదిలి వచ్చాడు. ఆ సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి నీరు అయిపోయింది. ఆ పిల్లవాడు ఆ నీటి దాహమునకు కొట్టుకుంటున్నాడు, అరుస్తున్నాడు. ఆ సమయంలో హాగరు ఎలుగెత్తి ఏడుస్తుంది. దేవదూతలు హాగరుతో మాట్లాడుతున్నారు, భయపడవద్దు. ఆ పిల్లవాడు ఉన్నటువంటి చోట దేవుడు వాని స్వరమును విని అక్కడ నీటి బుగ్గను చూపెట్టాడు. ఆ నీటి బుగ్గతో అక్కడ ఆమె ఆ పిల్లవాని దాహము తీర్చింది. నేడు అరబ్బు దేశములో పెట్రోలు బావులు ఉబ్బుకుతున్నాయంటే కారణము దేవుడు ఇస్మాయిలును అక్కడ దీవించాడు. ఆదికాండం 26వ అధ్యాయము 23, 24 వచనాల్లో యెహోవా ఇస్సాకునకు తోడయుండి భయపడకుమని సెలవిస్తున్నాడు. 23వ వచనం, అక్కడి నుండి గెరారు అతడు బెర్షెబాకు వెళ్ళెను. 24వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. కాబట్టి దేవుని తోడు ఉంటే మనకు ఏమాత్రము ఆయన భయమును పారద్రోలుతాడు, అభయం ఇస్తాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనములో, దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు భయపడడు అంటాడు. దేవుని ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని ఉపదేశం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి భయం ఉండదంట. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునని భయము లేక నెమ్మదిగా నుండును. కాబట్టి దేవుని తోడు మనకు అవసరం. దేవుని తోడు మనకు కావాలంటే దేవుని ఉపదేశాన్ని మనం అంగీకరించాలా, దేవుని మాటకు విధేయులుగా మనము జీవించాలా. అప్పుడు దేవుని తోడు మనకు ఉంటుంది. ఆయన మనకు భయాన్ని పారద్రోలుతాడు. మీకా గ్రంథములో 4వ అధ్యాయం 4వ వచనములో, దేవుని తోడు ఉంటే ఎవరి భయము లేకుండా మనము ఉండగలుగుతాం.
చూడండి, ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతికి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని తోడు ఉంటే మనకు ఎలాంటి భయం ఉండదు. యేసకేలు గ్రంథంలో 34వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, దేవుని తోడు ఉంటే ఎవరి వలన కూడా మనము భయపడ అవసరత లేకుండా సురక్షితముగా నివసించగలుగుతాము. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారిని భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. కాబట్టి దేవుని ఉపదేశం అంగీకరిస్తూ మనం జీవిస్తే దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది. దేవుని తోడు ఉంటే ఎవరి వలన మనకు భయము కలుగదు అంటారు. ఇక 6వ ధన్యతను మనం గమనించినట్టయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము, యెహోవా తోడు ఉంటే మేలు జరుగును అంటారు. మేలు జరుగుతుంది మనకి. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన మనతోనే ఉంటాడు. 8వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఆయన తోడు ఉంటే మనలను ఆయన విడిపిస్తానని సెలవిస్తున్నాడు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అంటాడు. 8వ గ్రంథంలోనే 1వ అధ్యాయం 19వ వచనంలో ఆయన తోడై ఉంటే వారు విజయము పొందుదురు అంటారు. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై నీ విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. ఆయన తోడై ఉంటే, ఆయన తోడు మనకు ఉంటే విజయము పొందరు. ఎవరు? మన శత్రువులు. సాతాను అనేటువంటి శత్రువు ఎప్పుడు కూడా మనపై విజయము పొందడు. 20వ గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనములో ఆయన తోడు ఉంటే విడిపించి రక్షించును, శత్రువులు జయము పొందరు అని చెప్తున్నాడు అక్కడ. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదును, నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును అంటాడు. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 8వ భక్తుని ద్వారా మనకు ఈ మాటలు రాయబడ్డాయి. 8వ గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనంలో ఆయన తోడు ఉంటే చావుకు అప్పగింపబడము. చావుకు మనము అప్పగింపబడమని ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇలాగ జరగగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతని అప్పగింపలేదు. ఎవరినో ఒకరిని సిద్ధము చేస్తాడు నీకు ఆధారముగా. కాబట్టి యెహోవా తోడు ఉంటే మనకన్నీ కూడా మేలులే జరుగుతాయి. అన్ని మేలులు జరుగుతాయి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి యెహోవా వారిని సురక్షితముగా కనానుకు నడిపించాడు. దానియేలు భక్తుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేసినప్పుడు వారి వెంట్రుక కూడా కాలిపోలేదు. సింహముల మధ్యలో దానియేలును త్రోసినప్పుడు ఆకలిగా ఉన్నటువంటి సింహాలు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క సింహాలు కూడా నోరు మెదపకుండా అతని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దేవుని తోడు ఉంటే ఏవి కూడా మనకు జరగదు, మేలే జరుగుతుంది. 91వ కీర్తన 15వ వచనంలో ఆయన తోడు ఉంటే శ్రమల నుంచి తప్పించబడతామంటాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుని తోడు ఉంటే ప్రతి శ్రమ నుండి కూడా మనము తప్పించబడతాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనములో ఆయన తోడు ఉంటే జలములలో వెళ్ళినా నదులలో వెళ్ళినా అగ్నిలో నడిచినా ఏ అపాయము కలగదంటాడు. కాబట్టి దేవుని తోడు మనకు అవసరం. దేవుని తోడు మనకు అవసరం. ఇర్మీయా భక్తుడు 42వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, ఆయన తోడు ఉంటే భయము ఉండదు అంటాడు. మీరు బబులోను రాజునకు భయపడుతున్నారే, అతనికి భయపడుకుడి, అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను, అతనికి భయపడుకుడి అంటాడు. దేవుని తోడు ఉంటే మేలు. ఆయన విడిపిస్తాడు, శత్రువులపై విజయము మనం పొందగలుగుతాం, మనలను రక్షిస్తాడు, చావుకు అప్పగించడు, శ్రమలలో తప్పిస్తాడు, జలములలో అగ్నిలో నుండి తప్పిస్తాడు.
సింహముల బోరులో ఉన్నప్పటికీ వాటి నుండి మనల్ని తప్పిస్తాడు. మేలు జరుగుతుంది, విడిపిస్తాడు, శత్రువులకు అపజయం కలిగిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, చావుకు అప్పగించడు, శ్రమల నుండి తప్పిస్తాడు, జలములలో అగ్నిలో వెళ్ళి ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనలను రక్షిస్తాడు. ఇక ఏడవ ధన్యత ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన తోడు ఉంటే శత్రువులపై జయము కలుగుతుంది అంటాడు. నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. మిద్యానీయులందరినీ ఒక్క మనిషిని హతం చేసినట్టుగా నువ్వు చేస్తావు. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, క్రీస్తు ద్వారా అత్యధిక విజయము పొందుతూ అంటాడు. అత్యధిక విజయం ఆయన తోడు ఉంటే, ఆయన మాట వింటే ఆయన మనకు తోడు ఉంటాడు. యథార్థముగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి తోడుగా ఉంటాడు. ఆయనను మనలను ప్రేమించి వాని ద్వారా మనము వీటన్నిటిని అత్యధిక విజయము పొందుతున్నాము. ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా అత్యధిక విజయం ప్రతి విషయంలో. నీవు విద్యార్థి అయితే నీ విద్యలో, ఉద్యోగం అయితే ఉద్యోగంలో, వ్యాపారస్తుడు అయితే వ్యాపారంలో, నీవు ఏ కార్యము చేసినా ప్రతి విషయంలో నీకు శత్రువులపై నీకు విజయము కలగజేస్తానంటున్నాడు. ఏ కార్యమైనా సరే నీకు విజయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో క్రీస్తులో మనం ఉండి క్రీస్తు లోకమును ఏ విధంగా జయించినటువంటి వాడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. క్రీస్తులో మనం ఉంటే లోకములో ఆయన ఏ విధంగా జయించాడో సాతానును, ఆ విధంగా ఆ శక్తిని నీకు నాకు అనుగ్రహిస్తాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానను. ఆయన ఏ విధంగా జయించాడు, ఆ విధంగా మనకు కూడా లోకములో జీవిస్తున్న నీవు నేను మనము కూడా సాతాను కుయుక్తుల నుండి మనము ఆ సాతానును జయించేటువంటి శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక జయించే శక్తి మనకు ఇస్తానంటున్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. సాతానును కలిగించేటువంటి ప్రతి కుయుక్తి నుండి మనము జయించేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు అంటారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూను లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని పైన మనం విశ్వాసము కలిగి యథార్థముగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే విజయము మన విశ్వాసమే అంటాడు. విశ్వాసం కలిగి మనము దేవునిపై ఆధారపడి ఆయన తోడును కలిగి ఉన్నట్లయితే మనము దేవుని మూలముగా పుట్టిన వారు గనుక లోకమును జయించగలుగుతాము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటాడు. యేసు దేవుని కుమారుడిని నీవు నమ్మాలా, అప్పుడు తప్పకుండా నీవు లోకాన్ని జయించగలుగుతావు. యోహాను రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయం 13వ వచనంలో తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను అంటాడు. క్రీస్తునందున యవనస్తులు దుష్టుడైనటువంటి సాతానును జయించేటువంటి శక్తిని మనం పొందాలా. దుష్టుడైనటువంటి సాతాను ఎవరంటే మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోను. ముఖ్యంగా అది సాతానుడు. దాన్ని మనం జయించాలా, దాన్ని జయించలేకపోతున్నారు అనేక మంది యవనస్తులు. 24 గంటలు కూడా ఆ సాతాను అనేటువంటి ఆ సెల్ ఫోను చేతిలో ఉండి అన్ని విషయాల నుండి మరులు కొలిపి ఆ సాతాను నిన్ను చెడగొడుతున్నాడు, పడగొడుతున్నాడు, నీ కుటుంబము నుండి నిన్ను విడగొడుతున్నాడు. కాబట్టి సాతానును జయించేటువంటి శక్తి ప్రభు మనకు దయచేస్తానని యవనస్తులతో మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, దుష్టుడు ఆయన ఆ సాతానును మనము జయించాల. ప్రభు మాటను వినాలా, ప్రభు వాక్యమును గ్రహించాల, ప్రభువుతో ఆయన తోడు నీవు కావాలని ప్రభువుని అడగాల. అప్పుడు ఆ సాతానును నీవు జయించగలుగుతావు. కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, క్రీస్తు మూలముగానే మనకు జయము లభిస్తుంది అంటాడు. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా ఆయన తోడు ఉంటే గొప్ప ఆశీర్వాదములు, గొప్ప ధన్యతలు మనం పొందుకోగలుగుతాం. మొట్టమొదటిది ఆయన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన తోడు ఉంటే కాపుదల కలిగిస్తాడు. ఆయన తోడు ఉంటే అన్ని విషయంలో సఫలత కలిగిస్తాడు. ఆయన తోడు ఉంటే ఏమి తక్కువ కాదు. ఆయన తోడు ఉంటే భయము కలగదు. ఆయన తోడు ఉంటే మేలు జరుగుతుంది. ఆయన తోడు ఉంటే శత్రువులపై జయము మనం పొందుతాం. దేవుడి కొద్ది మాటలు ప్రభు వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. మొట్టమొదటిగా ఆయన తోడు ఉంటే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఇస్సాకులాగా నూరంతల ఆశీర్వాదాన్ని. ఆయన తోడు ఉంటే ఆయన కాపుదల మనకు కలిగిస్తారు. ఆయన తోడు ఉంటే అన్ని విషయంలో సఫలత కలుగుతుంది. ఆయన తోడు ఉంటే ఏమీ తక్కువ కాదు. ఆయన తోడు ఉంటే భయము కలుగు